హలో, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో పొద్దునైతే ఫస్ట్ గార్డెన్లోకి వస్తున్నాను అండ్ నాకు తెలియకుండానే ఇదేదో ప్లాంట్ వచ్చింది. సో ఆ లీవ్స్ కట్ చేస్తే గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది అని అన్నారు. అదేంటో చూడాలని చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. బీరకాయ, సొరకాయ ఏదో తెలియదు అనమాట. చిన్ని ప్లాంట్ ఏమై ఉంటుందో మీరైతే గెస్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను అదేంటనేది. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను తర్వాత తవ్వి చూశాను అనమాట. అండ్ ఇక్కడ మార్నింగే కొంచెం క్విక్గా వంట, బ్రేక్ఫాస్ట్ అన్నీ కంప్లీట్ చేసేసుకుంటున్నాను. అండ్ ఈ మధ్య ఒక 10 days నుంచి ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. మీకు ఇక్కడ కొన్ని పిక్స్ అవి యాడ్ చేస్తాను. అండ్ ఆ రోజు వంకాయ ప్రాన్స్ చేస్తున్నాను కుకింగ్ అయితే. ఇవేనండి, ఇవైతే నేను ఏమి ఇంక్లూడ్ చేయలేదు, ఎందుకంటే ఫస్ట్ మేము అలవాటు చేసుకొని అది ఫాలో అప్ చేస్తున్నప్పుడు మీకు కూడా షేర్ చేద్దాం కదా అన్నట్టు. అండ్ కమింగ్ బ్లాగ్స్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే షేర్ చేస్తాను. సో ఇలా ఎవ్రీడే ఒక్కొక్కటి అనమాట. వెజిటేబుల్స్, నట్స్, ఫ్రూట్స్, కొంచెం హెల్దీ వర్షన్లో అన్నీ అలవాటు చేసుకుంటున్నాం. డే మొత్తంలో బిజీగా ఉంటున్నాము. నైట్ అయ్యేటప్పటికి డిన్నర్ ఏదో ఒకటి చేసేస్తున్నాం అనమాట. సో స్కిప్ చేయకుండా అన్నీ ఫాలో అవ్వాలని రోజు ఒకటే కాకుండా అలా డిఫరెంట్గా వారానికి అన్నీ ట్రై చేస్తూ ఉన్నాం అనమాట. సో అవి లాస్ట్ వీక్వి. అండ్ ఇక్కడైతే పెరుగు కూడా మంచిగా ఫర్మెంట్ అవుతుంది, సమ్మర్ కదా. సో ఈ బౌల్ అయితే కర్డ్ బౌల్ అనమాట. అండ్ నా దగ్గర యోగర్ట్ మేకర్ కూడా ఉంది, బట్ సమ్మర్లో అంత నీడ్ ఉండదులే, నైట్ పెడితే మార్నింగ్ అయిపోతుంది అనమాట, అందుకనే. అండ్ యోగర్ట్తో అవ్వదండి, ఇండియా నుంచి ఎవరైనా కర్డ్ తీసుకొస్తే దాని నుంచి షేర్ చేసుకుంటూ ఫర్మెంట్ చేస్తున్నాము. హలో, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఇప్పుడైతే అందరికీ హెల్త్ సెట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మాకు లాంగ్ వీకెండ్ అనమాట. నిన్న థర్స్డే నుంచి మళ్ళీ సండే వరకు హాలిడేస్. ఈరోజు మా హస్బెండ్ లీవ్లోనే ఉన్నారు. అండ్ నిన్న అయితే హాఫ్ డే వరకు అంతా గార్డెన్లో చేసామన్నమాట. నిన్న చూశారు కదా ఆల్రెడీ. అండ్ లంచ్ చేశాక కిందకి వెళ్ళారంతా స్టార్ట్ చేసామన్నాం కదా, కింద అంతా క్లీన్ చేసుకుంటాం. సో కెల్లారంతా క్లీన్ చేస్తున్నాం అనమాట. చాలా వరకు అవుతూ ఉంది, మీకు చూపిస్తాను. అండ్ ఇది నెక్స్ట్ డే ఫ్రైడే మార్నింగే నేనైతే ఇంక ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను ఫాస్ట్గా. స్నానాలు, వంట అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. టైం ఇప్పుడు 10:30 అవుతుంది. మా హస్బెండ్ అయితే పొద్దున్నే మట్టికి పంపించాను. సో నిన్న ఒక పార్టీషన్ చూశారు కదా, అక్కడ ఇంకా వేద్దామని అనుకుంటున్నాను మొక్కలు. సో దానికోసం మళ్ళీ మట్టికి చాలా దూరం వెళ్ళాలి. అండ్ ఒక తెలిసిన అన్న వాళ్ళు సొరకాయ విత్తనాలు అవి ఇస్తా అన్నారనమాట. అసలు సొరకాయ లేదు, నాకు చాలా ఒకలా ఉందనమాట. చాలా దగ్గర నేను సోర్స్ చేస్తూ ఉన్నాను, బట్ ఎవరి దగ్గర లేదు. అన్నని అడిగితే ఇస్తా అన్నారు. సో లాస్ట్ ఇంకా ట్రై చేద్దాం అన్నట్టు ఇంకా మట్టి కూడా తెప్పిస్తున్నాను. రేపు కంపోస్ట్ తెచ్చుకోవాలి. ఈరోజైతే మట్టి చెక్క పొడి ఉంటుంది కదా, నిన్న వేసిన దానికి పైన టాప్ లేయర్ వేయడానికి అనమాట. సో దట్ వీడ్ రాకుండా ఉంటుంది. అండ్ వింటర్లో కూడా మంచిగా సస్టైన్ అవుతాయి అన్నమాట ప్లాంట్స్. నేను రీసెర్చ్ చేసినంత వరకు నాకైతే తెలీదు. ఇంకా రెండు ఒక చోటనే ఉంటాయని చెప్పి తెప్పిస్తున్నాను. అండ్ తను వచ్చాక మళ్ళీ కింద మళ్ళీ ఎలక్ట్రికల్ వర్క్ అదంతా స్టార్ట్ చేస్తారనమాట. సో కింద ఇంకా వర్క్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఇవి అప్డేట్స్. ఏమైంది నేను పెడతానండి. అండ్ లాంగ్ వీకెండ్స్ వస్తుంటే ఒక హ్యాపీనెస్ అనమాట. బట్ ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి అంటే అస్సలు తెలియట్లేదు, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. అండ్ ఆ రోజు క్లైమేట్ కొంచెం బెటర్గా ఉందన్నమాట, కొంచెం సన్నీగా అలాగా. 10 days నుంచి అప్పుడప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి. అండ్ ఇంకా ఆ 4 daysలో ఒకరోజు మట్టి అయితే ఖచ్చితంగా తీసుకురావాలనుకున్నాను. ఎందుకంటే వెజిటేబుల్స్ అన్నీ బెడ్స్లో దగ్గర పెట్టాను కదా, నాకు ఇంకా తనివి తీరలేదనమాట. కొన్ని వేయాల్సినవి ఉండిపోయినాయి అండ్ మట్టి కూడా కావాలి. సో ఇంకొక బెడ్ చేద్దామా అన్న ఆలోచనలో ఉన్నాము. సో పొద్దున్నే కొంచెం లాంగ్ వెళ్ళాలన్నమాట మట్టికి. వెళ్ళి ఫ్రైడే అయితే మట్టి అంతా తెప్పించాను. అండ్ కొంచెం వుడ్ కూడా తెప్పించాను అనమాట, పైన మల్చిలాగా వేద్దామని. సో ఇదే కొంచెం ఎక్కువే తెప్పించాను, బట్ స్టిల్ అది కూడా సరిపోలేదు అనిపించింది. చేశాను ఏంటన్నది మీకు తర్వాత కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను. అండ్ మొక్కలు పిచ్చున్న వాళ్ళకి ఎంత ఉన్నా సరిపోదు అన్నట్టు నా పని అలా అయిపోయిందనమాట. సో పాపం తను ఒక్కళ్ళే వెళ్ళొచ్చారు ఈసారి కూడా. పిల్లలతో ఇవన్నీ కార్ సీట్స్ పెట్టకుండా వెళ్ళలేం కదా. సో నాకు ఎప్పుడు అదే అనిపిస్తుంది, ఈ విషయంలో తనకి హెల్ప్ చేయలేకపోతున్నానని. అండ్ అసలు ఎంత హెవీ ఉన్నాయంటే మోయలేకపోయాం అనమాట, మట్టి కదా చాలా హెవీ ఉన్నాయి. చిన్ని బకెట్స్ అవన్నీ ఎందుకులే, టబ్స్లో తెప్పించేస్తే అయిపోతుంది కదా అన్నట్టు అనుకున్నాము. సో బట్ ఇంకా కంపోస్ట్ అయితే కావాలి. అక్కడ అంతా మిక్స్ చేసింది ఉంటుంది కానీ నాకు విడిగా కంపోస్ట్ కూడా కావాలన్నమాట, నిన్న ప్రిపేర్ చేసిన ఫ్లవర్ బెడ్కి వేయడానికి. సో అది విడిగా తెప్పిస్తున్నాను కదా అని రెండు మిక్స్ చేసేలాగా ప్లాన్ చేసుకున్నా. లైక్
లాస్ట్ టైం బెడ్స్లో ఏం వేసానో అదే అనమాట. అండ్ క్విక్గా మీకు నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్లో షేర్ చేస్తానండి. అసలు గార్డెన్ ఎప్పుడు స్టార్ట్ చేసామో, ఇప్పటికి ఎంత గ్రోత్ అయింది, ఎన్ని డేస్కి, అదంతా డీటెయిల్గా చూపిస్తాను. ఏదో ర్యాండమ్గా చూపించద్దు అని అనుకున్నా, ఎందుకంటే నేను వేరే వాళ్ళ వీడియోస్ చూస్తున్నప్పుడు ఆ పాయింట్ అయితే ఖచ్చితంగా మిస్ అవుతున్నాను. అంటే ఎప్పుడు సీడ్స్ పెట్టారు, ఎన్ని డేస్కి ఎంత గ్రోత్ వచ్చింది అన్నది, అండ్ 2-3 డేస్కి మొలకలు వచ్చేసే గ్రోత్ వచ్చేసింది అన్నది కొన్ని రీల్స్లో చూసినప్పుడు ఇట్స్ కంప్లీట్లీ ఫేక్ అనిపించింది. ఎందుకంటే 2-3 డేస్కి 2-3 ఇంచెస్ పెరిగిపోతున్నాయి మొక్కలు. అది ఎలా అనేది నాకు అర్థం కాలేదు. సో ఆ డీటెయిల్స్ అయితే కమింగ్ బ్లాగ్స్లో మాట్లాడుకుందాము. అండ్ ఇక్కడ ఒక్క టబ్బా అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడానికి చుక్కలు కనిపించాయి. నాకైతే ఎంత బరువుగా ఉంది. అండ్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. గార్డెన్ అనేది ఒక్కొక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఇంట్రెస్ట్ ఉండదు. బట్ ఎవరి గార్డెన్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. మన వీడియోస్ చూస్తూ మా గార్డెన్ ఇంకెలా ఇంప్రూవైజ్ చేస్తాము, అది గ్రోత్ అయితే చూడాలని ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారో మీ కమెంట్స్. అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే ఎన్ని మెసేజెస్ అప్డేట్ చేయండి, రీల్స్ కూడా పెట్టండి అని చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. చాలా బరువు ఉంది బాబు. అండ్ ఇవి నిన్న చేసిన దానికి వేద్దామని. సో ఇదంతా మళ్ళీ కంపోస్ట్ మిక్స్ చేయాలన్నమాట. మడ్డేనమ్మా, కంపోస్ట్ కాదు. కంపోస్ట్ తీసుకొస్తాను నాన్న రేపు. ఇప్పుడు ఎన్ని గ్లాసెస్ మీకు? నాన్నకట్లే అవును, అందుకే వేసుకున్నావా? వాషింగ్ మిషన్ దాంట్లో వేస్తా. నడు అషి నడు. ఒకటి కార్లో పెట్టేసి వెళ్ళి నువ్వు గీతలు పెట్టేస్తున్నావు. అవి పెట్టెళ్ళి. ఇంకా వర్క్ చేయవా? చేస్తావా? కార్ అక్కడ పెట్టేసి వస్తావా? సో ఈ ప్లేస్ అంతా వేయాలన్నమాట. ఇది కొంచెం తవ్వి ఆ మట్టి తీసేసి ఇంక ఇదంతా ఫిల్ చేసి ఇక్కడ వేద్దాం అనుకుంటున్నాం. ఏంటో. థ్యాంక్ యూ అషి. ఇటు వచ్చి ఇంకా నాన్న వచ్చేస్తారు. ఇటు ఈ స్టోరీ కావాలా? యాంట్ అండ్ ఏ గ్రాస్ హోపర్. యాంట్ ఏది? గ్రాస్ హోపర్ ఏది? యా, యాంట్ అంట ఒక చీజ్. ఇది చీజేనా? చీజ్ బ్లాక్ని క్యారీ చేసుకుంటూ వెళ్తుందంట. అయితే ఈ గ్రాస్ హోపర్ మ్యూజిషియన్ అంట. ఓకే, అయితే చీజ్ మోసుకెళ్తూ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంట. అయితే గ్రాస్ హోపర్ ఫ్రెండ్కి చెప్తుందంట యాంట్, నువ్వు వెళ్ళి ఫుడ్ అంతా కలెక్ట్ చేసుకో, మనకు వింటర్ వచ్చేస్తుంది, ఓకేనా అని చెప్తుందంట యాంట్. ఎందుకంటే వింటర్లో బాగా చల్లగా ఉంటుంది కదా. చల్లగా ఉంటుందా? అప్పుడు బయటికి వెళ్ళి తిండే. ఇప్పుడు కాదురా, ఇప్పుడు రెయిన్ వస్తుంది కదా మనకు, అందుకు. సో విను, ఏం చెప్పిందంటే యాంటీ గ్రాస్ హోపర్కి, వింటర్ వస్తుంది, ఫుడ్ కలెక్ట్ చేయ మన కోసం అని చెప్పిందంట. అండ్ వాళ్ళిద్దరూ ఈ మధ్య బుక్స్ అవి కిందకి తెచ్చుకుంటున్నారనమాట. నైట్ వాళ్ళ డాడీని అడుగుతారు, అండ్ డే టైంలో ఇలా నన్ను అనమాట. ఇంక ఇంట్లోనే ఉంటున్నారు కదా 1 వీక్ నుంచి బాగోక. సో బుక్స్ కిందకి తెచ్చుకొని చెరుకొక్కల్లో ఒక్కొక్క స్టోరీ అడుగుతూ ఉంటారు. సో ఈ బుక్ అయితే నేను చూపిస్తానండి. 365 స్టోరీస్ అని ఉంటుంది. నేను ఫస్ట్ క్రైలో తీసుకున్నాను, ఎప్పుడో తెచ్చాను ఇండియా నుంచి వచ్చేటప్పుడు. ఇందులో చాలా 365 స్టోరీస్ ఉంటాయి అనమాట. చిన్నవి వాళ్ళు ర్యాండమ్గా పిక్ చేసి అడుగుతూ ఉంటారు. అండ్ నేను స్టోరీస్ ఎప్పుడు ఇంగ్లీష్లో చదువుతూ అలా ఎక్స్ప్లెయిన్ చేయను. కొన్ని అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ ఇంగ్లీష్లో మాట్లాడడానికి అండ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయను, ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు కదా. అండ్ మా ఇంట్లో అయితే మేము ఇంగ్లీష్ అసలు మాట్లాడమండి, ఓన్లీ తెలుగునే మాట్లాడతాం. అక్కడక్కడ కొంచెం జర్మన్ వర్డ్స్ వాళ్ళకి అర్థం అవ్వడానికి అలాగా. అండ్ జర్మన్లో కూడా మాట్లాడము, ఎందుకంటే వాళ్ళు తెలుగు మర్చిపోతారు చాలా వరకు. సో ఈవెన్ మా కిండర్ గార్డెన్స్లో కూడా అదే చెప్తారు, లైక్ మీ మదర్ టంగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఇంట్లో అని చెప్పి. వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్తో మాట్లాడినప్పుడు ఇబ్బంది అవుతుందని. బట్ ఇంగ్లీష్ అయితే ఆబ్వియస్లీ వాళ్ళు స్లోగా నేర్చుకుంటూ ఉంటారన్న కాన్ఫిడెన్స్ అంతే. సో ఇదే అనమాట బుక్. చిన్న స్టోరీస్ ఉంటాయి, మారల్ స్టోరీస్ లాగా, బాగా అనిపిస్తుంది నాకు.
ఇంకా అప్పుడప్పుడు ఇవి చదువుతూ ఉంటాను. అండ్ కొన్ని డిఫరెంట్‌గా సపరేట్ స్టోరీస్ ఉన్న బుక్స్ కూడా ఉంటాయి. అంతకుముందు కూడా మీకు షేర్ చేసే ఉంటాను. సో, ఇలా వాళ్ళకి కొంచెం టైం ఇస్తూ మేము కొంచెం పనులు చేసుకుంటున్నాము. బట్ చాలా చాలా బాగా ఎంగేజ్ అవుతున్నారు సమ్మర్ వచ్చిన కాంచి. టచ్ వుడ్ చాలామంది ఫ్రెండ్స్ చేసుకున్నారు, సైక్లింగ్ చేసుకున్నారు, గార్డెన్‌లో ఆడుకుంటున్నారు. సో, ఇలా అనమాట. అండ్ మొన్న నిన్న చేశామని చెప్పాను కదా! కింద మొత్తం కార్పెట్స్ అన్నీ పీకి ఫుల్ డస్టీగా ఉండేది. అయంతా చేసేసాము. అండ్ మా హస్బెండ్ ఏం చేస్తున్నారంటే ఈ వాషింగ్ మిషన్ రూమ్ కూడా కొంచెం క్లీన్‌గా చేశామనమాట. అంత డస్ట్ అది ఉండేది. పైన కింద హీటింగ్ సిస్టమ్ అంతా మేము మార్చేసామని చెప్పాను కదా! సో, అది కూడా మా హస్బెండ్ మార్చారండి. దాని గురించి ఒకళ్ళిద్దరు అడిగారు. ఎలా కన్వర్ట్ చేశారు ఫ్లోర్ హీటింగ్ నార్మల్ హీటింగ్ నుంచి ఫ్లోర్ హీటింగ్‌కి అని. కింద ఒక మిషన్ అది సెటప్ చేసి మొత్తం తనే చేంజ్ చేసుకున్నారు అదంతా. సో, దానివల్ల ఈ పైన హీటింగ్ పైప్స్ ఇవన్నీ కూడా చాలా ఉండిపోయినాయి అనమాట. అండ్ ఇక్కడ కూడా చాలా వరకు అన్నీ తీసేసాము. స్లోగా సార్ట్ చేస్తున్నాం అనమాట. అండ్ ఈ పైప్స్ అన్నీ ఇంక మొత్తం కంప్లీట్‌గా తీసేస్తున్నాం అనమాట. సో, అవన్నీ కట్ చేసుకుంటున్నారు. చాలా టైమే పట్టింది తెలియకుండా. అవన్నీ ఐరన్ పైప్స్ కదా! సో, అవన్నీ కట్ చేసుకొని చిన్నగా మెయిన్ కట్ చేసుకున్నవన్నీ సార్ట్ చేయాలి, త్రో చేయాలి. అండ్ ఈ రూమ్‌లో ఎక్కువ ఫర్నిచర్ అవి ఇవి ఎక్కువ ఉండిపోవడం వల్ల చాలా ఆక్యుపైడ్‌గా ఉందనమాట. అండ్ తన టూల్స్ ఇవన్నీ కింద వర్క్ చేస్తూ ఉన్నాం కదా! సో, అలా. అండ్ ఇవన్నీ అవి కట్ చేసినప్పుడు వచ్చినవన్నమాట. చెత్త కూడా దేనికి దానికి సార్ట్ చేసుకొని చాలా టైం అక్కడే వేస్ట్ అయిపోతుంది అనిపిస్తుంది. కొన్ని త్రో చేసుకునేవి కూడా నార్మల్ డేస్‌లో కుదరట్లేదు. వీకెండ్స్‌లోనే త్రో చేసుకోవాలి. లేకపోతే అవి ఓ పక్కన అలా ఉండిపోతాయి. సో, ఒక్కొక్కటి రాడ్ కట్ చేసుకొని అన్నీ తెచ్చుకొని ఓ పక్కన పెట్టుకుంటున్నారనమాట. నెక్స్ట్ డే సాటర్డే కదా! వర్కింగ్ డే. సో, వెళ్ళి పడేసేద్దాంలే అన్నట్టు. అండ్ ఎంత సార్ట్ చేసిన ఇల్లు చెత్త మాత్రం అసలు సార్ట్ అవ్వట్లేదు. ఇంకా పూర్తిగా కింద పనులు అయ్యాకనే అవన్నీ అవుతాయేమో తెలీదు. అండ్ పాపం చాలా సేపు చేసుకుని వచ్చారనమాట. చల్లగా ఏమన్నా ఇవ్వు అని అడిగారు. ఇంకా మ్యాంగోస్ ఉన్నాయి కదా! మ్యాంగోస్ మేము మళ్ళీ తెప్పించుకున్నాం అనమాట బంగినపల్లి. చాలా బాగున్నాయి. ఇంకా అందులో నట్స్ అవి వేసి కొంచెం స్మూతీ లాగా చేసి ఇచ్చాను. పైన మ్యాంగో అదంతా వేసి తనకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మ్యాంగో సీజన్ని ఈ ఇయరే చాలా తృప్తిగా మంచిగా ఎంజాయ్ చేసాము నిజంగానే ఆ టేస్ట్ వల్ల అనమాట. ఎలా ఉంది? సూపర్ ఉంది. షుగర్ ఏమీ వేయలేదు, తీగ. అందుకే పలుచగా చేస్తే స్వీట్నెస్ తగ్గిపోతుందని చాలా బాగుంది. కొంచెం ఉంది ఇంకా జ్యూస్. ఇది జ్యూస్ కా స్మూతీ? అదే కైండ్ ఆఫ్. మొన్న మీకు ఒక వీడియోలో చూపించాను కదా, దక్షిత్ కర్బూజా తింటూ సీడ్స్ తీసుకెళ్ళి అందులో పెట్టాడు అని చెప్పి. సో, వాడు తెలిసి చేశాడు తెలియదు కానీ ఇంకా ఆ పాట్లో అయితే ఒక చిన్న సీడ్ స్టార్ట్ అయింది. మొక్క స్టార్ట్ అయిందనమాట. అది వాడికి చూపించగానే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడో. అండ్ అది ఎలా మంచిగా పెరగాలని కోరుకున్నాను నేను. అండ్ ఇక్కడ క్విక్గా మీకు ఒక ఐస్ క్రీమ్ రెసిపీ షేర్ చేస్తాను కిడ్స్ కోసం. సో, కివీని చాలామంది తినడానికి ఇష్టపడరు కదా. సో, కివీ విత్ బనానా అనమాట. సో, ఒక బనానా ఒక కివీ. నాకైతే 4 ఐస్ క్రీమ్సే చేయాలనుకున్నాను, అందుకనే కొంచెమే చూపిస్తున్నాను. లేదంటే ఒక 2 కివీ ఒక బనానా పెద్దదైతే. సో, అలా తీసుకోండి స్వీట్నెస్ కోసం అంతే. ఇందులో కొంచెం మిల్క్ యాడ్ చేసుకున్నాను ఆ స్మూత్ కన్సిస్టెన్సీ రావడానికి అనమాట. చాలా బాగుంటుంది. ఈ పాప్సికల్స్ న్యూగా తీసుకున్నాను సిలికాన్వి. సో, వాళ్ళకి ఇలా డిఫరెంట్ షేప్స్లో ఉంటే ఇష్టపడతారని చెప్పి దానికోసం ఐస్ క్రీమ్ చేయమని అడిగితే ఇంకా అది మీకు క్విక్గా చూపిస్తున్నాను అనమాట. సేమ్ స్ట్రాబెర్రీ బనానా కూడా చేయొచ్చు, చాలా బాగుంటుంది. అండ్ కివీ ఉట్టిగా చేస్తే పుల్లగా ఉంటుంది కాబట్టి ఇలా చేసి పెట్టినాను. సో, చాలామంది అడుగుతూ ఉన్నారు కదా. అండ్ సమ్మర్ కాబట్టి మంచిగా చేసి పెట్టచ్చు పిల్లలకి. ఈ ఇయర్ అయితే లక్కీగా అన్నీ ఇంట్లో చేసినవే. స్ట్రాబెర్రీస్ అయితే ఇంకా పాపం ఇంకా ముట్టుకోలేదు, ఒంట్లో బాగాలేదు కదా. సో, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారనమాట తినడం. సో, ఇవి కూడా చేసి పెట్టాను ఒక 4 అయితే. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. హోప్ మీకు నచ్చింది అనుకున్నా. అండ్ సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.